హాయ్ ఎవరివన్, ఈ యొక్క వీడియోలో మనం సోలో యాడ్స్ గురించి, అసలు సోలో యాడ్స్ ఎందుకు, అది ఎలా వర్క్ అవుతుందో దాని గురించి తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ సోలో యాడ్స్ అంటే ఏంటి, దాని గురించి ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి డిస్క్రైబ్ చేయమన్నారు. సో దాన్ని నేను కంప్లీట్ గా ఒక సిరీస్ కింద చేస్తున్నా. సో ప్రజెంట్ ఈ వీడియోలో మాకు ఓన్లీ సోలో యాడ్స్ అంటే ఏంటివి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటివి, సోలో యాడ్స్ రన్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ సోలో యాడ్స్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఈమెయిల్ లిస్ట్ పర్చేజ్ చేసి దానికి మెయిల్ సెండ్ చేయడం. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదైనా ఒక యాడ్ రన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఫేస్బుక్ లో మీరు $10 రన్ చేస్తే 1000 మంది చూపిస్తుంది, బట్ వాళ్ళు క్లిక్ చేస్తారో లేదో మీకు తెలియదు. సో అలా అమౌంట్ లాస్ అవ్వకుండా సోలో యాడ్స్ లో ఏంటంటే ఆల్రెడీ ఈమెయిల్ లిస్ట్ ఉన్న వాళ్ళకి సర్టెన్ అమౌంట్ పే చేసి వాళ్ళ లిస్ట్ కి మీరు మీ యొక్క ఆఫర్ లింక్ పంపించమని చెప్తారు. ఆ యూజర్ ఎవరైతే మీ దగ్గర సోలో యాడ్ సెల్ చేశారో వాళ్ళు ఆ లింక్ కి వాళ్ళ ఈమెయిల్ లిస్ట్ ద్వారా మీ యొక్క ఆఫర్ అనేది సెండ్ చేస్తారు. సో ఈ విధంగా వర్క్ అవుతుంది సోలో యాడ్. సో సోలో యాడ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మీరు స్క్రాచ్ నుంచి యూజర్ ట్రస్ట్ బిల్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈమెయిల్ లిస్ట్ ఉన్నారంటే వాళ్ళు ఆ యొక్క ఈమెయిల్ లిస్ట్ ఓనర్ ఉన్నారో వాళ్ళతో ర్యాప్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రమోట్ చేసి ఆ ట్రస్ట్ వల్ల పర్చేస్ చేస్తారు. సో అలా సోలో యాడ్స్ యొక్క బెనిఫిట్. సోలో యాడ్స్ ఎలా వర్క్ అవుతుందంటే బేసిక్ గా సోలో యాడ్స్ ఎవరైతే ఈమెయిల్ లిస్ట్ ఉందో వాళ్ళు ఈమెయిల్ లిస్ట్ ని సెల్ చేయకుండా జస్ట్ ఆ ట్రాఫిక్ ని సెల్ చేస్తారు. ఉదాహరణకు నాకు 1000 మంది ఈమెయిల్ లిస్ట్ ఉందంటే మీరు నాకు సర్టెన్ అమౌంట్ పే చేస్తే నా 1000 మందికి మీ యొక్క ఆఫర్ అనేది పంపిస్తా. సో అట్లా పంపే వాళ్ళని సోలో యాడ్స్ యాడ్ వెండర్ అంటారు. సో సోలో యాడ్స్ వెండర్ ని కనెక్ట్ అయ్యి వాళ్ళకి అమౌంట్ అనేది పే చేసి 200, 200, 300, 500 క్లిక్స్ అలా పర్ క్లిక్ కింద అనేది పే చేసి వాళ్ళకి మీ యొక్క ల్యాండింగ్ పేజ్ అండ్ ఆఫర్ లింక్ అనేది పంపిస్తారు. వాళ్ళు ఆ యొక్క లింక్ వాళ్ళ యొక్క ఈమెయిల్ లో మీరు ప్రొవైడ్ చేసిన ల్యాండింగ్ పేజ్ లేదా ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేసి మెయిల్ సెండ్ చేస్తారు. వాళ్ళ యూజర్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఇందులో ఏదంటే సోలో యాడ్స్ రన్ చేసే వాళ్ళకి కంప్లీట్ గా ఐడియా ఉంటుంది. ఒక ఈమెయిల్ లిస్ట్ లో క్లిక్ త్రూ రేట్ అని ఎన్ని క్లిక్స్ సెండ్ చేయాలి, మీకు 100 క్లిక్స్ అంటే 100 క్లిక్స్ కి పంపిస్తారు. ఆ తర్వాత మీ యొక్క ల్యాండింగ్ పేజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మీరు ఇచ్చిన ఆఫర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనే దాన్ని బట్టి కన్వర్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మీరు బయ్యర్ అనుకోండి, ఒక సెల్లర్ ఉన్నారు ఎవరైతే ఈమెయిల్ ఇస్తున్నారో వాళ్ళకి $50 పే చేసి 100 క్లిక్స్ పంపించమని చెప్పారు. సో వాళ్ళు 1,00,000 ఈమెయిల్స్ పంపించిన 10 ఈమెయిల్స్ పంపించి మీకు సంబంధం లేదు, బట్ మీరు ఓన్లీ 100 క్లిక్స్ కి పే చేస్తున్నారు. సో మీరు ఇంప్రెషన్ అనేది ఉంటుంది, 1000 మందికి చూపించి దాంట్లో 100 మంది క్లిక్ చేసి ఆ 1000 మందికి చూపించిన దానికి అమౌంట్ ఛార్జ్ ఉంది, ఓన్లీ ఆ క్లిక్స్ మాత్రమే ఛార్జ్ ఉంటుంది. దీంట్లో కన్వర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు $50 పే చేసిన తర్వాత ఎవరైతే ఆ సెల్లర్ ఉన్నారో ఆ సెల్లర్ వాళ్ళ ఈమెయిల్ లిస్ట్ లోకి మీరు ఇచ్చిన ఆఫర్ అనేది ల్యాండింగ్ పేజ్ లింక్ పంపిస్తారు. ఆ ల్యాండింగ్ పేజ్ లోకి వెళ్ళిన విజిటర్ మీ యొక్క ఆఫర్ కన్వర్షన్ అది క్లియర్ గా ఉందంటే వాళ్ళు ఆ ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేసి మీ యొక్క ఆఫర్ కి సబ్స్క్రైబ్ కావడం లేదా మీ యొక్క ఈమెయిల్ ని సబ్స్క్రైబ్ కావడం అండ్ ఆ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తారు. దాని ద్వారా అమౌంట్ అనేది మీకు జనరేట్ అవుతుంది. అలానే ఫ్యూచర్ లో మీకు ఎవరైతే యూజర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ లిస్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫేస్బుక్ లో చూసుకున్నారంటే మీరు 1000 మంది చూపించారనుకో, అదే 1000 మందికి మళ్ళీ చూపించాలంటే అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ మీకు 100 మందికి పంపిస్తే దాంట్లో 20 మంది మీ యొక్క న్యూస్ లెటర్ లేదా ఈమెయిల్ లిస్ట్ కి సబ్స్క్రైబ్ అయ్యారంటే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క 20 మెంబర్స్ మీరు యాప్ బిల్డ్ చేసుకుని నంబర్ ఆఫ్ ఆఫర్స్ పంపించచ్చు. ఫ్యూచర్ లో అనేది అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవడానికి వస్తుంది. సో అసలు సోలో యాడ్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ పెట్టుకుని సోలో యాడ్స్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇందులో డైరెక్ట్ మీకు క్లిక్స్ అనేవి వస్తాయి. టార్గెట్ ఆడియన్స్ ఫేస్బుక్ లో తీసుకున్నారంటే మీకు ర్యాండమ్ గా పీపుల్ లో ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ చూపించేది, ఆ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ టెస్ట్ కి సర్టెన్ అమౌంట్ అనేది మీకు ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. బట్ సోలో యాడ్స్ లో అది అవసరం లేదు. ఎందుకైతే ఎవరైతే ఈమెయిల్ లిస్ట్ ట్రాఫిక్ అనేది సెల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ సెగ్రిగేట్ అయి ఉంటుంది. ఈ పర్టికులర్ ట్రాఫిక్ ఈమెయిల్ లిస్ట్ అనేది మేక్ మనీ ఆన్లైన్ సంబంధించింది, ఈ పర్టికులర్ ఈమెయిల్ లిస్ట్ అనేది హెల్త్ కి సంబంధించిందని. సో మీకు డైరెక్ట్ గా టార్గెటెడ్ ఆడియన్స్ అనేది దొరుకుతారు. నెక్స్ట్ ఆ లిస్ట్ అనేది లీడ్ జనరేషన్ లో హెల్ప్ అవుతుంది. మీరు మళ్ళీ స్క్రాచ్ నుంచి ఈమెయిల్ లిస్ట్ అనేది జనరేట్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ ఆల్రెడీ వార్మ్ అంటే ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ టార్గెటెడ్ ఆడియన్స్ మీ ఈమెయిల్ లిస్ట్ లోకి జాయిన్ చేసుకోవచ్చు. అది సోలో యాడ్స్ లో యూజ్ చేయడానికి మేజర్ రీజన్. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ తీసుకుంటే ఫస్ట్ ఈజీ అండ్ ఫాస్ట్ గా మనం మన క్యాంపెయిన్ అనేది రన్ చేసి ఈజీగా రిజల్ట్ అనేది చూడొచ్చు. ఆ తర్వాత టార్గెటెడ్ ఆడియన్స్ కి వితౌట్ ట్రైల్ అండ్ ఎర్రర్ ఆప్షన్ కాకుండా డైరెక్ట్ టార్గెటెడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయొచ్చు. మన ఆఫర్స్ ని ఫనల్స్ ని టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అమౌంట్ ఎక్స్ట్రా పే చేయకుండా. బట్ మీకు కాన్స్ కి వచ్చేసరికి ఒకే
సెల్లర్ మల్టిపుల్ పీపుల్ కి సేల్ చేస్తారు కాబట్టి దాని క్వాలిటీ అనేది తక్కువ ఉండదు. సో మీకు ఫస్ట్ క్వాలిటీ వెండర్స్ ఐడెంటిఫై చేయడం తెలియాలి. మీకు క్వాలిటీ వెండర్స్ తెలిసినా అక్కడ ట్రాఫిక్ అనేది కొద్దిగా ఎక్స్పెన్స్ ఉండొచ్చు. సో మీరు క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ లో తెలుసుకోవాలి. ట్రాకింగ్ అనేది చేయకుంటే మీరు అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది, క్లిక్స్ కన్వర్ట్ గా. సో మీరు ప్రతి ఒక్క క్లిక్ అనేది ట్రాక్ చేయాల్సి వస్తుంది. సో సోలో యాడ్స్ పర్చేజ్ చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ యుడమీ, ఫేస్బుక్ గ్రూప్ లో పర్చేజ్ చేయొచ్చు. బట్ యుడమీ ఇట్లాంటి పర్టికులర్ సోలో యాడ్స్ సెల్ చేసే వాళ్ళని టార్గెట్ చేస్తే మీకు అక్కడ రేటింగ్స్ అండ్ ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి క్వాలిటీ సోలో యాడ్ వెండర్ అనేది దొరకడం ఈజీగా అవుతుంది. సో దీన్ని రన్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ సక్సెస్ కావాలంటే కంపల్సరీ చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్క క్లిక్ ని ట్రాక్ చేయండి. దాని సోర్స్ ఎందుకు కన్వర్ట్ అయింది, ఎందుకు కన్వర్ట్ కాలేదో చెక్ చేసి A/B టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్వాలిటీ వెండర్స్ దొరికిన తర్వాత మీరు స్కేల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి మీరు $100 పెట్టేసి ఓ 200 క్లిక్స్ పర్చేజ్ చేస్తారు. దాంట్లో కన్వర్షన్ వచ్చింది కాబట్టి ఆ వెండర్స్ కి మళ్ళీ $200 అట్లా పే చేసి మళ్ళీ ఆ ట్రాఫిక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు కన్వర్షన్స్ అనేది లేదంటే ఆ ట్రాఫిక్ కన్వర్ట్ చేసి వేస్ట్. సో అట్లా మీరు ట్రయల్ అండ్ టెస్ట్ వెన్ కంపేర్ ఫేస్బుక్, గూగుల్, యూట్యూబ్ తో కంపేర్ చేస్తే దీంట్లో మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ లో యాడ్ టెస్టింగ్ లో తక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదొకటి. ఇందులో అంటే మీరు ప్రొవైడ్ చేసే ఆప్టిన్ పేజ్ అనేది ట్రస్ట్ బిల్డ్ చేసే విధంగా ఉండాలి. ల్యాండింగ్ పేజ్ అనేది కూడా క్లియర్ గా ఉండాలి. లీడ్ మ్యాగ్నెట్ అనేది, లీడ్ మ్యాగ్నెట్ అంటే బేసిక్ గా మీరు వాళ్ళ ఈమెయిల్ మీకు ప్రొవైడ్ చేసినందుకు మీరు ఏమి ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ అంటే మేక్ మనీ విత్ ఇన్స్టాగ్రామ్ ఒక ఈబుక్ ఇవ్వడము, లేకపోతే ఓ 600 మోటివేషనల్ వీడియోస్ కాపరేట్ ఫ్రీ అనేవి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం. సో వాళ్ళకి వర్త్ అనిపించాలి. వాళ్ళ ఈమెయిల్ ఇచ్చినందుకు మీరు ప్రొవైడ్ చేసే ఫ్రీ వాల్యూ అనేది వర్త్ అనిపించినప్పుడే వాళ్ళ కన్వర్షన్ అనేది అవుతుంది. సో ఇది ఓవరాల్ గా సోలో యాడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యుడమీ అనే ప్లాట్ఫామ్ ఉన్నాగా ఆ ప్లాట్ఫామ్ లో సోలో యాడ్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ల్యాండింగ్ పేజ్ ఎలా డిజైన్ చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు సోలో యాడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆన్లైన్ మనీ మేకింగ్ గురించి తెలుసుకోవాలన్నా నా ఛానల్ రిమైనింగ్ వీడియోస్ చూడొచ్చు. దాని ద్వారా కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిఎస్ంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.